సో ముందుగా అసలు ఏం తెలుసుకోవాలి ఇలాంటి గొడవలు జరిగినప్పుడు ల్యాండ్‌కి సంబంధించిన వాటి గురించి మనం ఎలాగా తెలివిగా ఉండాలంటారు? సో ల్యాండ్ సమస్యలని ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైందంటే ల్యాండ్ యొక్క కాస్ట్ పెరిగిపోయింది. ల్యాండ్ కాస్ట్ రేట్ పెరగడం వల్ల ప్రతి ఒక్కరి దృష్టి ల్యాండ్ మీదకి వచ్చింది. ఇంతకుముందు ల్యాండ్ అంటే ఓన్లీ రైతులు మాత్రమే కొనుక్కునేవారు. వ్యవసాయం కోసం మాత్రమే ల్యాండ్ని ఉపయోగించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసి మంత్లీ 2 lakhs సంపాదించినా 3 lakhs సంపాదించినా అతను భూమి కొంటున్నాడు. పొలిటికల్ వాళ్ళు కూడా భూమిలో కొంటున్నారు. సినిమా స్టార్లు కూడా భూములే కొంటున్నారు. సో రైతులకు కూడా భూములు దొరకకుండా ఈ రోజులలో ప్రతి ఒక్కరు భూమి పైన పడడం వల్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. సో ఆ భూములను కాపాడుకునే దృష్టిలో అక్రమాలు కూడా బాగా పెరిగిపోయినాయి. రౌడిజం బాగా పెరిగిపోయింది. సో అడ్డమైన రిజిస్ట్రేషన్లు కూడా ఫేక్ రిజిస్ట్రేషన్లు కూడా పెరిగిపోయినాయి. వీటిని కాపాడుకునే దిశలో రైతులు సాధారణంగా ప్లాట్లు కొనుక్కునే దశలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీనికోసము చట్టపరమైన అవగాహన ఐడియా ఉన్నట్లయితే ఈ యొక్క ల్యాండ్ కాపాడుకోవడం మనం చాలా ఈజీ. లేదంటే మనకు చట్టపరమైన అవగాహన లేనప్పుడు ఈ యొక్క ల్యాండ్ మనకు ఉన్నట్టే ఉంటుంది. మనమే ఉంటాం ల్యాండ్లో. కానీ రేపు పొద్దున ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే మన పేరు ల్యాండ్లో ఉండదు, వేరేల పేరు ఉంటుంది, వేరేల పేరు రిజిస్ట్రేషన్ వస్తుంది. వాళ్ళు వచ్చి అడిగే వరకు కూడా మనకు తెలియదు ఏమని ఈ ల్యాండ్ మన పొజిషన్లో ఉన్న ల్యాండ్ మనది కాదు అని. ఇంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ పైన అవగాహన కోసం తప్పకుండా మీరు ఈ యొక్క విషయాలను తెలుసుకుంటే, ల్యాండ్ సమస్యల గురించి తెలుసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, ల్యాండ్ అంటే ఏంటిది, ల్యాండ్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, రిజిస్ట్రేషన్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, అలాంటి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, సో ఇట్లా రిజిస్ట్రేషన్ దశలో ఏమేమి అవకతవకలు జరుగుతున్నాయి, ఇలాంటి విషయాలు కంపల్సరీ ప్రతి ఒక్కరు లీగల్ నాలెడ్జ్ ద్వారా తెలుసుకున్నట్లయితే ఈ యొక్క లీగల్ అడ్వైజ్ రమేష్ కాడ ప్రోగ్రాంలో నేను తప్పకుండా మీకు సలహాలు ఇచ్చి మీకు మామూలుగా ఫోన్ చేసినా కానీ మీకు సలహాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది.